బొట్టు ఉండదు ముఖాన ఇంట్లో ఉంటే సరిగా. కుంకుమ అంటే బొట్టు లేనటువంటి ఇల్లాలని ఇంటి యజమాని చూడకూడదని శాస్త్రం. అవును. మంగళసూత్రాలు తీసి హ్యాంగర్కి తగిలిస్తారు. అట్లానే ఇంట్లో ఉండవలసినటువంటి చోట ఏవైతే వస్తువులు మంచి మంచివి ఉండాలో ఆ చెత్త మొత్తం పడేస్తుంటారు. ప్రతి కార్నర్లో ఒక డస్ట్బిన్. అవును, చాలా మంది ఇల్లు అలాగే ఉంటాయి కదా. ఈ తాగి పాడేసిన వాటర్ బాటిల్స్ ఉంటాయి చూడండి, అవి కూడా అది పెద్ద ఐశ్వర్యంలాగా దాచిపెట్టుకుంటారు. 20 రూపాయలు పెట్టి వాటర్ బాటిల్ కొంటారు, అది అసలు యూజ్ చేసి మొత్తం ఏదైతే క్యాప్ ఉంటుందో ఆ క్యాప్ను వాటర్ బాటిల్ లోపలికి నెట్టేసి వదిలేస్తే మళ్ళీ రీప్రొడ్యూస్ చేయరు దాన్ని. అవును అవును అవునా. అట్లాంటి దాన్ని కూడా తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటారు. పేపర్లు, న్యూస్ పేపర్లు అదో పెద్ద ఇంత ఇంత పెద్ద ఇదవుతుంటుంది. అవన్నీ ఇంట్లో ఉంటాయి. పనికిరానివి, పగిలిపోయినవి, అద్దం పగిలిపోతుంది, దాంట్లో చూసుకుంటే ఒకళ్ళకి 10 మంది కనపడుతుంటాం. అలాంటి అద్దాన్ని మాత్రం బయటపడేయం. పనికిరాని వస్తువులు ఉంటాయి. అసలు ఏవి ఇంట్లో ఉండకూడదు అవన్నీ ఇంట్లో పెట్టేసుకొని కనీసం నెలకొకసారో 2 నెలలకు ఒకసారి బూజు దులుపుకోవడం వదిలేసి, శుక్రవారం రోజున కొన్ని పనులు చేయకూడదు అని చెప్తుంటాం మనం. ఇంట్లో ఉన్న బూజు దులపడం కానీ, ఇంట్లో ఉన్నటువంటి కసువును బయటపడేయటం కానీ ఇట్లాంటివి కూడా చేయకూడదు అని చెప్తాం మనం. ఇవన్నీ చేస్తూ లక్ష్మీదేవి రావాలంటే ఎందుకు వస్తుంది నాన్న? రాదు కదా. లక్ష్మీదేవి ఎక్కడ ఉంటుందంటే అష్టోత్తరాలు చూడండి, శుచై నమః అని చెప్పి ఒక నామం వస్తుంది. నీట్గా క్లీన్ హౌసెస్ ఎక్కడ నీట్గా ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుంది. ఎలా లక్షణంగా ఉండాలో అలా ఉంటే లక్ష్మీదేవి అసలు ఇంట్లో కాదు మీ ఒంట్లోనే ఉంటుంది. బాగా చెప్పారు, నిజం కదా. మనం ఎలా ఉండాలో అలా ఉంటే ఆడవాళ్ళు ఇంట్లో ఇంటి లక్ష్మి అంటారు కదమ్మా, ఇంటి ఇల్లాలే లక్ష్మి అంటారు కదా నాన్న. మరి ఇంటి లక్ష్మి ఎలా ఉండాలి? లక్ష్మీదేవిలానే ఉండాలి. లక్ష్మీదేవి లోపలికి రావడానికి కావాల్సినటువంటి అవకాశాలన్నీ కూడా కలుగు చేయాలి మనం. మనమే పొద్దున్నే జుట్టు ముడేసుకుంటూ నైటీ వేసుకొని వీధి దాకా దాని ఏమంటారు గడప దగ్గర కూర్చొని కాఫీ తాగుతూ, టీ తాగుతూ, పేపర్ చదువుతూ ఇవన్నీ చేస్తుంటే ఎందుకు వస్తుంది లక్ష్మీదేవి? రాదుగా. చెప్తూ ఉంటే నాకు తెలిసి చాలా మందికి తగిలి ఉంటుంది అవన్నీ కూడా. వచ్చే లక్ష్మీదేవి కూడా పక్కింటికి వెళ్ళిపోతుంటుంది.